వెల్కమ్ బ్యాక్ టు ద ఫాస్ట్ అండ్ ట్రెండీ మై అమేజింగ్ అండ్ గుల్కింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్, మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ చూస్తే అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు దగ్గర మంచి డబ్బులు ఉంది, లేకపోతే మంచి కార్ ఉంది, మంచి బంగ్లా ఉంది, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యాడు. బట్ నేనేం ఆలోచిస్తాను తెలుసా, వాటిలో డబ్బులు సంపాదించడానికి, మంచి కారు మంచి బంగ్లా ఉండడానికి తను ఏం చేశాడు? తన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకున్నాడా, లేకపోతే ఏమన్నా ట్రిక్స్ వాడారా అని. సో దీన్ని రిచ్ మైండ్ సెట్ అంటారు గైస్. చాలా మంది రిచ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటారు, బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చెయ్యాలని. సో మన టాపిక్ 6 tips టు డెవలప్ ఏ రిచ్ మైండ్ సెట్. సో ఈ 6 tips ఏంటి, అసలు రిచ్ మైండ్ సెట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఏంటో చూసే ముందు లెట్స్ గో ఇంటు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. రిచ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే 6 tips డబ్బుల విషయాలని కాదు, అసలు ఎట్లా ఆలోచించాలి అండ్ లైఫ్ ని ఎట్లా అప్రోచ్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి థింక్ లాంగ్ టర్మ్. సో ఒక రిచ్ మైండ్ సెట్ తోడు ఎప్పుడు లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుంటాడు, బట్ మనం అయితే షార్ట్ టర్మ్ విజన్ చూస్ చేసుకుంటాం. విచ్ ఇస్ క్విక్ విన్స్, అంటే మనకి తొందరగా దొరికాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి చూసారు, ఆ ₹1,00,000 ఉంటుంది, మీరు అప్పులు చేసినా ఈఎంఐ కట్ అయినా మీరు ఆ బండిని తీసుకుంటారు. బట్ గైస్, ఒక రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడు తెలుసా, వాడు టైంని, మనీని, ఎనర్జీని ఏదైతే టైం బట్టి గ్రో అవుతుందో థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. టైంని, మనీని, ఎనర్జీని. లైక్ స్కిల్స్. ఓకే, రిచ్ మైండ్ సెట్ తోడు స్కిల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇట్ కెన్ బి అ బేసిక్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్, టెక్నికల్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఆర్ లేకపోతే ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకుంటాడు అనమాట. లైక్ time management skills, financial management skills, or it can be any other skill that will help in growth. Okay, so మీరు కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, మీ ఫ్యూచర్లో మీకు గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఇట్ కెన్ బి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో ఎడిటింగ్. సో ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ మీరు డెవలప్ చేసుకోండి. అండ్ హెల్త్, ఒక రిచ్ మైండ్ సెట్ అయితే తన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐ నో చాలా మంది హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్, బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ గైస్. మనం హెల్తీగా ఉంటే ఏదైనా పని చేయగలం కదా. సో ఒకటే చెప్తాను అనమాట, పొద్దున్నే 30 minutes ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి, మంచిగా బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వండి. లాస్ట్ వన్, రిలేషన్షిప్ గైస్. సో చాలా మంది రిలేషన్షిప్ అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారేమో, నో. కానీ ఒక రిచ్ మైండ్ సెట్ తన రిలేషన్షిప్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో లైక్ రిలేషన్షిప్ లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎనీ అదర్ హూ ఇస్ క్లోజ్ టు దెమ్. ఓకే, తనతో టైం స్పెండ్ చేస్తారనమాట. సో మీరు కూడా మీ ఆల్ ద టైం స్పెండ్ చేయండి. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏంటి బ్రో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటున్నావు, కంపెనీసి మంచిగా బట్టలు వేయాలా, లేకపోతే గ్రూమ్ మీద ఫోకస్ చేయాలా అంటారేమో. కాదు గైస్, మీరు బుక్స్ చదవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకు కొత్త స్కిల్స్ నేర్చుకోండి అని చెప్తున్నానంటే, బికాజ్ ఈ రోజుల్లో జాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో మీకు ఏదైనా స్కిల్ మాస్టర్ చేస్తే యూ కెన్ జనరేట్ సమ్ పాసివ్ ఇన్కమ్. సో డెఫినెట్లీ ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఇట్ కెన్ బి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఆర్ వీడియో ఎడిటింగ్, లేకపోతే MS Excel ఇట్లాంటివి నేర్చుకోండి. అండ్ ఏదో ఒక కొత్త కోర్స్ కూడా నేర్చుకోండి గైస్. లైక్ ఇట్ కెన్ బి పవర్ BI. రీసెంట్గా ఈ పవర్ BI కూడా చాలా ఫేమస్ అవుతుంది అనమాట. ఇట్స్ ఏ మైక్రోసాఫ్ట్ టూల్. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ ఇట్. సో చాలా హెల్ప్ అవుతుంది. సో కొత్త కోర్సెస్ నేర్చుకోండి, సో దట్ యూ కెన్ గెట్ సమ్ ఆపర్చునిటీస్. సో ఎవరైతే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారో మీ సరౌండింగ్స్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఒక రిచ్ మైండ్ సెట్ కూడా ఇదే చేస్తాడనమాట. అండ్ ROI కూడా చేయండి గైస్. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైనా స్కిల్ నేర్చుకోండి, ఏదో ఒకటి చేయండి, సో దట్ మీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోండి. సో గైస్, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ టైం ఓవర్ మనీ. సో గైస్, మనందరం మనీకి ఎక్కువ వాల్యూస్, కానీ ఒక రిచ్ మైండ్ సెట్ టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. బికాస్ ఇట్ ఈస్ కరెక్ట్ గైస్, బికాస్ టైమ్ ఈస్ ద అల్టిమేట్ కరెన్సీ.
ఓకే, సో మీ టైంని వేస్ట్ చేసేదాన్ని డెలిగేట్ చేయండి, ఆటోమేట్ చేయండి, లేకపోతే రిమూవ్ చేయండి. సో గైస్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ నాట్ ప్రాబ్లమ్స్. సో గైస్ మనందరం ఒక తప్పు చేస్తాం, మనందరం ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. బట్ ఒక రిచ్ మైండ్ సెట్ తోడు ఆపర్చునిటీస్ కోసం చూస్తాడు అండ్ ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా సాల్వ్ చేయాలో క్రియేటివ్ వేగా ఆలోచిస్తాడు అనమాట. సో మీరు కూడా అదే చేయండి. సో గైస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అవాయిడ్ విక్టిమ్ మెంటాలిటీ. సో గైస్ మీకున్న ప్రాబ్లమ్స్ ని జనాల మీద బ్లేమ్ చేయొద్దు, లేకపోతే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు, మీకే టైం వేస్ట్ అవుతుంది. సో ఫుల్ ఓనర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మీ యాక్షన్స్ కానీ మీ రిజల్ట్స్ కానీ. సో గైస్ సిక్స్త్ వన్ వచ్చేసి బిల్డ్ అసెట్స్ నాట్ జస్ట్ ఇన్కమ్. సో గైస్ డబ్బులు సంపాదించండి, కానీ ఆ డబ్బులు మీకు పనికొచ్చేటట్టు చూడండి. సో అసెట్స్ బిల్డ్ చేసుకోండి గైస్, లైక్ బిజినెసెస్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. దానివల్ల మీకు ప్యాసివ్ ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది. సో గైస్ దీస్ ఆర్ ద 6 tips టు డెవలప్ ఏ రిచ్ మైండ్ సెట్. సో గైస్ కింద కమెంట్ చేయండి రీచ్ #1K అని. సో 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికని ఒక లాంగ్ వీడియో చేస్తాను అనమాట, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్ ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం అన్నమాట, వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అవసరం కంటెంట్ లైక్ దిస్. ఎందుకంటే మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టర్మ్ 1 నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్ సీ గైస్ in the next one.